అన్నయ్యారనేది చాలా చాలా బాగా చూపించారు. అసలు ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. వేరే మాస్ అనమాట. ఆ నరుకుడు చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ త్రూఅవుట్ ఇంట్రెస్ట్గా వెళ్తూనే ఉంటుంది అన్న. ఒక విలన్ విజన్తో పాటు ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్లారు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట రాయన్. చాలా అంటే చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంటు, అసలు ఒక సస్పెన్స్ ఉంటుంది లాస్ట్లో. త్రూఅవుట్ సస్పెన్స్ అయితే ఉంటుంది అన్న. చాలా అంటే చాలా డైరెక్షన్ చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఆ గెటప్ కానీ సినిమా అంతా గుండుతోనే ఉంటారు, కానీ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. సందీప్ కిషన్ మంచి సినిమా, మంచి హిట్ పడింది ఆయనకి కూడా. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ చేశాడు, చాలా బాగుంది. ఓవరాల్గా అందరూ ఫ్యామిలీలో ఒక మంచి సినిమా చూసి వెళ్ళిపోవచ్చు అన్న, అలా ఉంది. తెలుగు మూవీ లెక్క అనిపించిందా, తమిళ డబ్ తెలుగు డబ్ లెక్క అంటే అలా ఏం లేదు, బాగానే ఉంది. క్యామియో సూపర్ అన్న, సూపర్ క్యామియోస్. అసలు సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటారు, అంత క్యామియోస్ ఉన్నాయి. అసలు మనం 2006 ఎక్స్మెన్ ఆ ఫోర్స్కి వెళ్ళిపోతాం ఫస్ట్. సూపర్ అన్న, సూపర్ ఫన్ ఎమోషన్ యాక్షన్ సీక్వెన్స్ తక్కువ అంటే కొంచెం స్టోరీ కంటెంట్ సినిమా అన్నది. స్టోరీ సో యాక్షన్స్ ఉన్న యాక్షన్ అన్నా హైలైట్ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఉంది. కానీ స్టోరీ కంటెంట్ విఎఫ్ఎక్స్ చెప్పాను హైలైట్ ఉంది. అసలు ఫస్ట్ టైటిల్ కార్డ్ పెడతా ఉంటుంది, అదే హైలైట్ సినిమా. ఫస్ట్ టైటిల్ కార్డ్ పెడతా ఉంటే అదే హైలైట్. అది బాగుంది సినిమా, చూడొచ్చు, చూడొచ్చు. సినిమా వచ్చిన బ్రో, నాకైతే సినిమా సూపర్ బ్రో. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడండి. ఇంకోటి ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం ధనుష్ అన్న, అతనే హీరో, అతనే డైరెక్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, రొటీన్ స్టోరీ కాకుండా కొత్త స్టోరీ. అండ్ ట్విస్టులు మాత్రం మామూలు లేదు, క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకటి మన సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అసలు సందీప్ కిషన్ అన్న, ధనుష్, సందీప్ కిషన్ అండ్ చెల్లె క్యారెక్టర్ దుర్గా క్యారెక్టర్ ఒక అమ్మాయి వేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ అంటే అన్ని స్టోరీస్, ఈ స్టోరీ డిఫరెంట్. ఆ యాక్టింగ్ పర్పస్ అయినా, ఆ బీజిఎం అయినా కానీ వేరే లెవెల్. ప్రతి డైలాగ్ వర్షన్ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్న. డబ్బు వల్ల మనుషులు ఎలా మారుతారో, ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటారు, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, చాలా ఫ్రెష్గా నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. కొత్తగా అనిపించింది అన్న. ఇలాంటి సినిమా అందరు చూడాలి. రాయన్ సూపర్ హిట్, ధనుష్ సూపర్. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తామని మాటల్లో లేవు అని. అసలు బీజిఎం ఒక్కొక్క షాట్కి, ఆ ఫైటింగ్ సీన్స్కి అసలు ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం కిరాక్ చేసిన నాకే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది దీంట్లో. అండ్ స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే మన తెలుగు సినిమాలు కాబట్టి స్టోరీ డిఫరెంట్గా, వాళ్ళ వర్షంలో అయితే చాలా బాగా, చాలా కనెక్ట్ ఉంది. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. గూస్ బంప్స్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క బీజిఎం అసలు సూపర్ అన్న. ధనుష్ అన్న ఇంకోటి సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సందీప్ అన్న, ధనుష్ అన్న ఇద్దరు యాక్టింగ్ మాత్రం సూపర్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేరు, కొత్తగా ఉంటాను అంతే. ధనుష్ కి తెలుగులో చాలా రోజుల తర్వాత మంచి హిట్, బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇద్దరికి, సందీప్ కిషన్ అనేది ధనుష్కి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ధనుష్ అన్న ఇంకా కొత్త సినిమాలు, ఫ్రెష్ స్టోరీ అన్న. ఇల్లు మాత్రం ఫ్రెష్ స్టోరీ. అందరూ నేను అసలు ఊహించుకోలేను. అంటే లాస్ట్ పడ్డ దర్శకత్వం కూడా ధనుష్ అని నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి షాట్ అన్న చాలా విజువల్స్ మంచిగా చూపించాను. విజువల్ తీసే విధానం కూడా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూడాలన్న, మన తెలుగు వాళ్ళు మాత్రం ఇలాంటి సినిమా చూడాలా. పక్కా ఈ సినిమాకి రండి, మంచి మెసేజ్ ఉందన్న. మెసేజ్ మాత్రం చెప్పా, మంచి మెసేజ్ ఉంది. క్లైమాక్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ అయితే. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు మన ధనుష్ గారు. ఫస్ట్ మూవీతో అరే ఇంత మంచి సినిమా తీసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టిండు. మళ్ళీ ఇంకోటి మన లాస్ట్కి ఒక డ్యాన్స్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసిరు. ఓవరాల్గా మన ఏఆర్ రెహమాన్ గారు ఇంకొక తమ్ముడు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లా కొడుతారో అట్లా అంత మంచిగా మ్యూజిక్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ఆ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్జామ్ ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, వీళ్ళందరూ ఎస్జే సూర్య, వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ఏమంటే తమిళ డబ్బింగ్ సినిమా అని చెప్పేసి కాకుండా ఒరిజినల్గా తెలుగులో ఎట్లయితే రిలీజ్ అవుతుందో అట్లనే ఉన్నది. కంపల్సరీ మన సందీప్ కిషన్ గారి ఏదైతే క్యారెక్టర్ ఉందో చాలా బాగా నచ్చింది నాకు. అది ధనుష్ గారు తీద్దామని అనుకున్నారు, కానీ ధనుష్ గారు తీస్తే సెట్ కాకపోతుండే. కానీ మన సందీప్ కిషన్ గారికి యాక్టింగ్ అయినా సరే, ఓవరాల్ మూవీ మాత్రము ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు. ఏఆర్ రెహమాన్ గారి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డైరెక్షన్ మాత్రము ఆయన ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్లా ఇది ఒక బెస్ట్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆయన ఇన్ని మూవీస్ తీస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగా రీచ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. చాలా బాగుంది. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అదరగొట్టేశారు, బ్యాక్గ్రౌండ్ అబ్బా చింపేశాడు అసలు. అదే నేను చెప్తున్నా కదా, సిస్టర్ని ఎలా కాపాడుకోవాలి, తమ్ముళ్ళు అన్నలు దారి తప్పితే
ఎలా చెయ్యాలి, అలాగే దారి తప్పకుండా ఎలా చూడాలి అనేది సినిమా చూసాక మనం నేర్చుకుంటామని నాకైతే బాగుంది. మొత్తం పీటర్ హెన్సే ఒకటే మ్యూజిక్, ఫైట్స్, అలాగే మన ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే అజయ్ సూర్య గారు కూడా అన్నా ఏముందన్నా సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయిందన్నా. మన సందీప్ కృషి అన్న మాత్రం నిజంగా చెప్తున్నా ధనుష్ తోటి చేసిండన్న, నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసి అన్నదమ్ముళ్ళు ఇద్దరు క్యారెక్టర్ మాత్రం బాగా పండించింది. ఇక్కడ ఆపోజిట్ ఉంటారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అంటే ఈ సినిమా క్యారెక్టర్ కాబట్టి అన్నదమ్ములు ఆపోజిట్ ఉంటారు. దుమ్ములు వేసిపోయిందన్న, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత మంచి మ్యూజిక్ ఇచ్చిందన్న. ఈ సినిమాకి మాత్రం ఏఆర్ రెహమాన్ గారు మాత్రం దుమ్ములు వేసిపోయింది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్ గారు చాలా మ్యూజిక్ బాగా కొట్టారు సార్. ఈ సినిమాకి మొత్తం చాలా పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ములు వేసిపోయింది. ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎంత మౌనంగా ఉంటారు తెలుసా సినిమాలో మాత్రం. అసలు యాక్టింగ్ చేసిండు ఆయనైనా కాదనిపిస్తుంది, అంత యాక్టింగ్ అట్లా ఇచ్చి పిలిచిండు. యాక్టింగ్ మాత్రం ధనుష్ గారు సూపర్ చేసిండు. నిజంగా ధనుష్ గారు సినిమా మాత్రం కెరియర్లో మాత్రం మంచి సినిమా సక్సెస్ఫుల్ మీది. ముందుగా మన సందీప్ కృషి ముందుగా చాలా సంతోషమైన విషయం, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సందీప్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిరు. ఎక్కడ కూడా నీకు బోర్ అన్న లేకుండా దుమ్ము లేపేసిరు. నిజంగా చెప్తున్నా లాస్ట్ ఫైట్ ఉంటానా ఇచ్చి పడేసిరన్నా, ఆ ఫైట్ మీద దుమ్ము లేచిపోయింది. సూపర్ ఉంది. ఎందుకంటే అన్న ఇచ్చి పడేసిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం భయ్యా ధనుష్ గారి సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. బేసిక్గా ఫస్ట్ ధనుష్ గారి యాక్టింగ్ ఫస్ట్, దానికి ఇంకొకటి ధనుష్ గారి స్క్రిప్ట్ రైటింగ్. వా ఏమన్నా రాశాడు అన్న. నిజంగా నాకైతే ఆ డైలాగులకి పీక్స్ అనిపించేసింది. అసలు డైరెక్షన్లో ఇప్పుడు ఒక యాక్టర్ ఒక థింగ్ని బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టం నవే డేస్లో, ఎందుకంటే ఆ స్టోరీ బ్యాలెన్సింగ్గా లేకపోవడం ఇలా. బట్ ఆయన రాసిన డైలాగ్స్ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే ఈగర్లీ సందీప్ అన్నకి ఆ హీరోయిన్ ఉంటుంది, సందీప్ అన్న హీరోయిన్, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటుందన్న. ఓ డబ్బా వేరే లెవెల్. అసలు సందీప్ కిషన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనుకుంటారు బేసిక్గా, ఎందుకంటే ధనుష్ గారికి వెరీ బిగ్ ఫేమ్ ఉంది. సో తమిళ యాక్టర్ ఎవరన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకునేవాళ్ళు, కానీ సందీప్ అన్న తప్ప ఇంకెవ్వరు చేస్తున్న ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేసేవాళ్ళు కాదేమో. అంత బాగుంది. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది చిన్నది, చాలా క్యూట్ అనిపించింది. ఇంకోటి స్టోరీ, ఒక తమ్ముడు కోసం అన్న చేసే ఒక చిన్న ప్రయత్నం. సినిమా చిన్న ప్రయత్నమే కదా, గట్టిదే. విలన్స్, ఆ ఫైట్స్, సూర్య గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ వేరే అనిపిస్తుంది. అసలు కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, తెలుగులో కూడా ఎవడు రాయలేడేమో అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే. అంత బాగా మైండ్కి ఎక్కేస్తుంది. ఇప్పుడు అందరికీ యూనివర్సులు ఉన్నాయి, అలాగే ధనుష్ గారు ఒక యూనివర్స్ పెట్టి హీరోగా ఆయనే ఒక 10 సినిమాలు తీసేసుకుంటే సరిపోద్ది అనేలాగా రాశాను. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ అందరూ థియేటర్కి వెళ్ళండి. తమిళ్, తెలుగు ఏ సినిమా అయినా పర్లేదు, మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మనకు ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఇప్పుడు నవే డేస్లో కొట్టుకొని చేస్తున్నారు ఆస్తుల కోసం, దీనికోసం. కానీ మన అన్న కోసం మనం, మన తమ్ముడు కోసం, అన్న కోసం మనం ఏం చేయాలి అనేది చాలా బాగా చూపించాడు. నేనైతే చాలా బాగా చేశారన్న, చాలా అంటే చాలా బాగా చేశారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను.